హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు తెనాలి రూరల్ సిఐ ఉమేష్ వెల్లడించారు. బైక్పై వస్తున్న వీరిని నందివెలుగు వద్ద అరెస్టు చేశామన్నారు సిఐ. 12/6/2025 సాయంకాలం 5 గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని చెప్పేసి, అది నందివెలుగు రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో పల్సర్ వెహికల్లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆపబోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకునేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. దీని మీద అదుపులోకి తీసుకునేసి వాడిని విచారించి ఈరోజు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం. ఇందులో సాంబిరెడ్డి, చైతన్య, మణిసింహారెడ్డి అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా లైవ్లో దొరికినారు. వాళ్ళకి సుకుమార్ అనే అతను ఐతానగర్ సంబంధించిన ఒకతను, తర్వాత ముసలయ్య అనే ఒకతను కొత్తపేటకు సంబంధించినటువంటి ఒకతను, వీరు కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళని కూడా కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మాకు మా పై అధికారులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మా శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో మేము గంజాయిని కానీ ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడానికి మా వంతు మేము కష్టపడి పనిచేస్తామని, మాకు కూడా ప్రెస్ వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి.